గత 15 నెలల ఆంధ్రప్రదేశ్ పరిపాలనా కాలంలో కేవలం అప్పుల్లో మాత్రమే దేశంలో రాష్ట్రం అగ్రగామిగా ఉంది, దూసుకు వెళ్తూ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటిమి. ఇప్పుడు అప్పులకు తోడు మరొక విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా దూసుకుపోవడం కోసం మెరుపు వేగంతో ముందుకెళ్తూ ఉంది. అదే నిరుద్యోగం. జాతీయ నిరుద్యోగ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సగటు చాలా ఎక్కువ. తాజాగా లేబర్ ఫోర్స్ సర్వే ఈ సంవత్సరానికి సంబంధించి ఒక నివేదికను విడుదల చేస్తే అది దేశవ్యాప్తంగా నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది అని ఆ నివేదిక వివరాలు వెల్లడించింది. యాక్చువల్గా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు రాష్ట్రంలో మొత్తం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కలిపి 29 సంవత్సరాల లోపు యువతీ యువకుల్లో నిరుద్యోగత 21% ఉన్నట్లు 21% నిరుద్యోగత ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించిందట. జాతీయ స్థాయి నిరుద్యోగ సగటు ఎంత తెలుసా? 14.6 మాత్రమే. జాతీయ స్థాయి నిరుద్యోగ సగటు 14.6. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం 21. రాష్ట్రంలో చూడండి దేశ నిరుద్యోగ సగటుతో పోలిస్తే ఎంత ఎక్కువ ఉందో. అండ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు మాత్రం 17.9, అంటే రౌండ్ ఫిగర్ 18 అయితే యువతలు మాత్రం 28.5% అట. అదే జాతీయ స్థాయిలో ఏమో నిరుద్యోగ యువకులు 14, యువతలు 16%. ఏ విధంగా చూసినా కూడా జాతీయ స్థాయి నిరుద్యోగ రేటుతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా ముందుంది. మరి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, లక్షల మందికి ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉన్నప్పుడు ఇక నిరుద్యోగ భృతి ఎందుకు అన్నారు. మరి లక్షల మందికి ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంటే నిరుద్యోగంలో జాతీయ సగటు 14 అయితే ఆంధ్రప్రదేశ్ సగటు 21 వరకు ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేట్లో 3వ స్థానంలో ఉన్నారు? టాప్ కేరళ అట నిరుద్యోగ 25% నిరుద్యోగంతో. సెకండ్ రాజస్థాన్ 21.7, ఆంధ్రప్రదేశ్ 21, ఒక 0.7తో రెండో స్థానాన్ని కోల్పోయింది ఆంధ్రప్రదేశ్. ఒక 0.7 డిఫరెన్స్తో రెండో స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. తెలంగాణ 20.1 4th. తర్వాత ఇంకా మన పదే బీహార్ని అంటూ ఉంటాం కదా, బీహార్ నిరుద్యోగ రేటు 16.7 మాత్రమే. చూడండి, మొత్తం మీద దేశంలో 3వ స్థానానికి అయితే ఎగబాకిందబ్బా ఆంధ్రప్రదేశ్.